రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ ఎక్స్ రోడ్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే భారతదేశానికే గర్వకారణం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పట్ల మన భారతదేశం చాలా ప్రథమంలో ఉంది. అన్ని దేశాల కంటే కూడా మనం చాలా గర్వించాల్సిన విషయం. పేదరికం లేని సమాజం కోసం ఆయన చేసినటువంటి కృషిని మనం అందరం కూడా అభినందించాలి. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులుగా చలామణి అవుతూ చదువుతూనే సమాజంలో రాణించగలం అనేది ఆయన ఆశయం. ఆయన ఆశయాలు బతికించి ప్రతి ఒక్కరు కూడా విద్యావకాశాలు వారి పిల్లలకు కల్పించుకొని మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలకు అందించాలంటే మంచి విద్యని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారు రచించిన రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే మంచి సంకల్పంతో మేము ఇప్పుడు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తూ ఉంటాం. సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు రావాలన్నప్పుడు ఇలాంటి మహనీయుల జ్ఞాపకాలను మనం ఎప్పుడు నెమరు వేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పేసి సమాజ శ్రేయస్సు కోసం మనం అందరం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. ఈరోజు దళిత దేవుడు డాక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతికి ఈరోజు రావడం జరిగింది. ఎల్బీనగర్ సర్కిల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గతంలో ఉన్న కౌన్సిలర్ కానివ్వండి, మున్సిపల్ వ్యవస్థకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందులో కూడా అప్పుడు ప్రకాష్ అన్న కూడా కౌన్సిలర్గా ఉన్నారనుకుంటా, సంతోషం. ఈ దళిత దేవుడు సృష్టించినటువంటి ఏదైతే భారత రాజ్యాంగ సృష్టికర్త కనుక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం అందరికీ నిలబడి తిరగలుగుతున్నాము. ఎటువంటి సమాజానికి సంబంధించి ఎటు అగ్రవర్ణాలకు ఎవరికి సంబంధం లేకుండా స్వేచ్ఛగా తిరగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సృష్టించినటువంటి రాజ్యాంగం ఒక పుణ్యం. వారి ఆశయాలను స్మరించుకుంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు సంబంధించిన ప్రతి ఒక్క బిడ్డ చదువుకొని విద్యావంతులు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్.